నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మీ మణి. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటిపోతోంది. ప్రభుత్వాలు మారాయి, పార్టీలు మారాయి. ఎన్నికల ముందు వచ్చిన నాయకులందరూ గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చి తీరా ఓట్లయిపోయాక అడ్రస్ ఉండరు. యువత భవితకు మాదే భరోసా అని మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప చేతల్లో మాత్రం ఫలితం కనిపించడం లేదు. సరైన ఉపాధి ఉద్యోగాలు కల్పించడంలో మన ప్రభుత్వాలు ఇప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. దీనికి నిదర్శనమే అజిమ్ ప్రేమ్జీ సంస్థ చేసిన 2026 SWI సర్వే. ఈ సర్వే ఫలితాలు చూస్తే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. అదేంటో ఈ వార్తలో ఒకసారి చూద్దాం. నిరుద్యోగ యువ భారత్. ప్రతి ముగ్గురిలో 2 నిరుద్యోగులే. భారత్లో యువ పట్టభద్రుల సంఖ్య 6.3 కోట్లు. వీళ్లంతా 20 నుంచి 29 ఏళ్ల వయసు గలవారే. గత 43 ఏళ్లలో 14 రెట్లు పెరిగిన నిరుద్యోగం. 1883లో ఉద్యోగం లేని వారు 7 లక్షలైతే నేడు 1.1 కోట్లు. పట్టభద్రుల సంఖ్య 13 రెట్లు పెరిగినా దొరకని కొలువులు. జాబ్లు లేని వారు తెలంగాణలో 52.3%, ఏపీలో 51.6%. అజిమ్ ప్రేమ్జీ 2026 SWI నివేదిక వెల్లడి. భారతదేశ యువత నిరుద్యోగ సమస్యతో సతమతమవుతోందన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రతి ముగ్గురిలో 2 పట్టభద్రులకు ఉద్యోగాలు లేకుండా ఉన్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోంది. అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ 2026 స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా నివేదికలో గత 4 దశాబ్దాలుగా విస్తరిస్తున్న ఉన్నత విద్య ఏమి సాధించిందో, ఏం సాధించలేదో తెలియజేసింది. 1983లో 20 నుంచి 29 ఏళ్ల వయస్సు గల పట్టభద్రుల సంఖ్య 50 లక్షలుగా ఉంటే నేడు ఆ సంఖ్య ఏకంగా 6.3 కోట్లకు పెరిగింది. కానీ నాడు 7 లక్షలుగా ఉన్న నిరుద్యోగుల సంఖ్య ప్రస్తుతం 1,10,00,000కు పెరిగింది. పట్టభద్రుల సంఖ్య 13 రెట్లు పెరిగింది. ఉద్యోగం లేని పట్టభద్రుల సంఖ్య 16 రెట్లు పెరిగింది. 25 ఏళ్లలోపు పట్టభద్రులలో నిరుద్యోగం 1983లో 35% ఉండగా 2023 నాటికి అది 39.3%కి పెరిగింది. అంటే దేశంలో పట్టభద్రులవుతున్న యువత పెరుగుతున్నా దానికి తగ్గట్టు ఉపాధి ఉద్యోగ అవకాశాలను పెంచడంలో మన ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనట్టు ఈ లెక్కల ఆధారంగా తెలుస్తోంది. అయితే దేశ సగటు నిరుద్యోగం 40% లోపే ఉన్నప్పటికీ మన తెలంగాణలో 52.3%, ఆంధ్రప్రదేశ్లో 51.6% నిరుద్యోగ యువత ఉండటం ఆందోళన కలిగించే అంశం. సో ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడులను భారీగా ఆకర్షించి ఉపాధి ఉద్యోగ అవకాశాలను పెంచడంపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే భవిష్యత్తులో యువత నిర్వీర్యమైపోతే దేశం ఆగమైపోయే పరిస్థితులు దాపరిస్తాయని ప్రభుత్వాలు గుర్తించాలి. సో వ్యూవర్స్, ఈ ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.